ఓం పిండపారణదేవతాభ్యో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఆవాహయామి ఆత్మం సమర్పయామి. अर्घ्यं समर्पयामि. मुखे आचमनीयं समर्पयामि. उपचारि स्नानं समर्पयामि. ओम పిండపారణదేవతాభ్యో నమః. నైవేద్యం అయ్యా ఈ పిండాలు తీసుకెళ్ళి కాకులు పెట్టండి. పంతులు గారు తతంగం బాగా పూర్తి చేశారు. మీరు దక్షిణం తీసుకుంటే నాకు తృప్తిగా ఉంటుంది. అయ్యా పిండాలు కాకులు తింటేనే కానీ తతంగం పూర్తి కాదు. పూర్తి అయితేనే కానీ ఈ దక్షిణ తీసుకోవడం ధర్మం కాదు. ఒరేయ్ ఆ కాకుల్ని పిలవండిరా. పంతులు గారు ఈ కాకులు స్ట్రైక్ చేస్తున్నట్టున్నాయి, ఏం చేద్దామండి? ఈ పిండం కాకులు ముట్టినట్టయితే అమ్మాయి ఆత్మ శాంతించినట్టే. ఎలా శాంతిస్తుంది? బతికుండగా అమ్మాయిని ఎన్ని చిత్రహింసలు పెట్టాడో శాడిస్ట్. రే స్వాగతం, నువ్వు మనసులో తిట్టుకోకు, నాకు అన్ని వినిపిస్తాయి. మీరు ఎంత అరిసినా కాకులు రావు. కాకులు రాకపోతే ఈయన దక్షిణం తీసుకోడు, ఈయన తీసుకోకపోతే మనం ఇంటికి వెళ్ళలేం. ఇప్పుడు పంతులు గారు లోకులు కాకులు అంటారు, నిజమేనా? నిజమేనండి. సామెతేగా? సామెత అయితే ఓకే. సహృదయల్లారా, మీరందరూ నాకు మేలు కోరేవాళ్ళు, మీరు నాకు లోకులు, కాకులు కావాల్సిన వాళ్ళు. సో ఆ కాకులకు బదులుగా మీరే ఈ పిండం తినండి, మీరు ఈ దక్షిణం పెట్టుకోండి, నేను వస్తాను. ఎక్కడున్నావే? అయ్యో బండ బండ బండ. రే వాళ్ళని చూస్తే ఖచ్చితంగా ఈ ఏరియా వాళ్ళ ఉన్నారు, వెళ్ళి అడుగుదాం. అలాగే సార్. కరెక్ట్ ఇదే అడ్రస్ రా. నువ్వు అక్కడ వెళ్ళి. అన్న నమస్తే. అన్న నమస్తే. అన్న నువ్వు ఈ ఏరియానా? అవును ఇదే ఏరియా. అవును చెప్పాను కదా అన్న ఈ ఏరియా. సార్ అన్న నేను ఈ అమ్మాయిని ఎదుగుతున్నాను, చూసావన్నా? ఈ అమ్మాయా? తెలియదు అన్న. ఇంపార్టెంట్ క్యాండిడేట్ అన్న, చూసి చెప్పన్నా. ఎవరైనా నాకు తెలియదండి అన్న. ఇక్కడ ప్రగతి నగర్ ఎక్కడన్నా? ప్రగతి నగర్? అవునన్నా. తెలియదు అన్న. మధురా నగర్ పక్కనన్నా? మధురా నగర్ ప్రగతి నగర్ తెలియదండి. నువ్వు ఈ ఏరియానే కదన్నా? అవును. ఇక్కడేంట్రా పని నీకు? ఈ ఏరియా వాడే ఉండి ఏమీ తెలియకుండా ఇక్కడ ఎందుకు నిలబడ్డావు? రోడ్ సెంటర్ లో ఇంటికెళ్ళి ముసుగేసి పడుకోవచ్చు కదా. మెయిన్ రోడ్ అయ్యా, 10 మంది వెళ్తూ వస్తూ ఉంటారు. ఇందులో నాలాంటి వాడు ఏదో ఎతుకుతూ వెళ్తుంటాం. నిన్ను చూస్తే పెద్ద ఈ ఏరియా ఎలా ఉన్నావు. మేము బండి ఆపి ఏదో హెల్ప్ చేస్తామని రివర్స్ వచ్చి నమస్తే అని చెప్పి టైం వేస్ట్ గా. రే రోడ్ సెంటర్ లో నిలబడాలంటే నువ్వెవడని 10 మందికి తెలిసి ఉండాలి, లేదా 10 మంది గురించి అయినా నీకు తెలిసి ఉండాలి, అప్పుడే నిలబడాలి. అర్థమైందా? వెళ్ళు ఎంత న్యూసెన్స్ అయిపోయారయ్యా. అటిష్కే అమ్మాయి సన్నగా అరనవ్వే నవ్వగా మొతి తప్పి కుర్రాళ్లే మంచాన. రే స్వాగతం, వాళ్ళకి ప్రోగ్రామ్ చెప్పావా? చెప్పాను సార్, మీడియేటర్ వచ్చేస్తున్నాడు. అది అమ్మాయి సన్నగా అరనవ్వే. సారి వాడికి నమస్కారం పెట్టి పొడుస్తా. వణక్కం సారే. వణకం వణకం. నువ్వు వచ్చావేంటయ్యా? స్త్రీలెక్కడా? వస్తురు సారు. ఆండ్రు వాండు నిండా అలంకరించడానికి నిండా టైం పట్టి పొడుస్తుంది. ఆల్ వెరైటీస్ కి ఫోన్ చేసిన. సిల్క్ సారీ, కాటన్ సారీ, జీన్ ప్యాంటు, నిక్కరు అందరూ వస్తారు. ఎంత పొన్ను కావాలో అంత పొన్నుని ఎత్తి పోడ్చండి. పూడుస్తారో ఏడుస్తారో అది సార్ ఇష్టం. సారు చిన్న ఫోన్ చేసి పొడుస్తా. ఆండ్రు వాళ్ళు ఎందుకు లేట్ అయిందో తెలిసి పొడుస్తుంది. ఫోన్ ఇయ్యంగప్ప. హలో, మన ఇంట్లో ఫోన్ లేదు. ఫోను లేదా? ఇంత పెద్ద బిల్డింగ్ లో బుల్లి ఫోను లేదా? అరే అంత షాక్ అయ్యావేంట్రా? ఇంటికి తలుపులు లేకపోతే షాక్ అవ్వాలి గాని ఫోన్ లేకపోతే కాదురా. ఇప్పుడు గ్రామ్ బెల్ అనే మహానుభావుడు ఫోన్ కనిపెట్టాడు, అప్పుడు బాగానే ఉంది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఒకలాగున్న ఫోన్ 100 రకాలయ్యింది. పేజర్లు, కార్డ్లెస్, వైర్లెస్, మొబైల్, అందులో టాటా, జేటీఎం, ఎయిర్టెల్, చాటింగ్లు, చీటింగ్లు, ఇప్పుడేమో కొత్తగా వీడియో ఫోన్ అట. మనిషి ఎక్కడెళ్ళినా తరుముతుందిరా ఫోను. హోటల్కి వెళ్ళినా, బార్కి వెళ్ళినా, క్లబ్కి వెళ్ళినా, కాటికి వెళ్ళినా, కొండెక్కినా, దూకినా, చివరికి పెళ్ళాం పక్కన పడుకున్నా అవసరమా మనకి ఫోను అంట. ఇప్పుడు
మనలాంటి వాళ్ళకి ఎవడు చేస్తాడయ్యా ఫోను? అప్పు ఇచ్చినవాడు లేదా మనల్ని అప్పు అడిగేవాడు. వీళ్ళిద్దరిని అవాయిడ్ చేయాలి. అడిలే సార్, ఇంట్లో ఆండ్రు వాండ్రు అవసరం కోసం ఫోన్ పెట్టి పొట్టచ్చు కదా. అది ఇంకా డేంజరస్ అయ్యా. మన ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్ వచ్చిందనుకో, వాళ్ళు ఫోన్ తీసి హలో హలో లేదండి రాంగ్ నంబర్ అండి అని ఫోన్ పెట్టేస్తారు. కానీ మన ఇంట్లో లేనప్పుడు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఫోన్ చేసి సెటప్ అయిపోతారు. అందుకే ఫోన్ బ్యాన్ చేశారు. నీచ్ కమీన్ కుత్తే, అందుకే రా నీకు పెళ్ళం లేని జీవితం వచ్చింది. రే 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 స్వాగతం. నా ప్రాబ్లం చెప్పాను కానీ నీ ఫ్యామిలీ చెడిపోయిందని చెప్పలేదుగా, శపించకు. ఏమప్పా సారువాడిల్లు సారువాడి ఇష్టమో. కాసేపు టీవీలో ఆస్ట్రేలియన్ వాడితో మన వాళ్ళ క్రికెట్ ఆడుతున్నారు, మన సచ్చిన పిల్లవాడు ఎలా కొట్టుకుంటున్నాడు, వాళ్ళ చేత ఎలా నీళ్లు తాగిస్తున్నారు, టీవీలో చూద్దామా? సారీ సార్, మా ఇంట్లో టీవీ కూడా లేదు. అదేమిటి సారు, కూలి పని చేసేవాడు కూడా ఇంట్లో టీవీ పెట్టి పుడుస్తాడు. ఇంట్లో టీవీ ఉంటే కేబుల్ పెట్టాలి, కేబుల్ పెడితే 100 ఛానళ్ళు. ఏ ఛానల్ చూడాలని కన్ఫ్యూజన్. సరే ఓకే, ఒక ఛానల్ సెలెక్ట్ చేసి ఒక ప్రోగ్రామ్ చూద్దామని కూర్చున్నాం అనుకో, 100 యాడ్లు. ఆ బనీని కొనండి, ఈ చెడ్డీ కొనండి, ఆ సోప్ రుద్దండి, ఈ షాంపూ వాడండి, ఆ సినిమా చూడండి, ఈ సీరియల్ చూడండి, అబ్బాబాబాబాబాబా ఒకే కన్ఫ్యూజన్. ఆఖరికి చూడాలనుకున్న ప్రోగ్రామ్ అర్థం కాదు. నీ రియాక్షన్ అర్థమైంది. ఆండవాళ్ళు లేడీస్ అంటావు, అది ఇంకా డేంజరస్ అయ్యా. ఇప్పుడు మన ఇంట్లో ఉన్నప్పుడు ఈ టీవీ మా టీవీ ఆ టీవీ అని చూస్తారు. మనం లేనప్పుడు ఈ ఎంటీవీ ఎఫ్టీవీలో ఫారిన్ కిస్లు బెడ్రూమ్ సీన్లు చూసి మనం కూడా ఇలా ఉంటే బాగుంటుందేమో అని ఒక అడుగు ముందేశారనుకో, మనం 7 అడుగులు వేసింది ఏడవడానిక. అరే కారు వచ్చింది, కారు, స్త్రీలు వచ్చుంటారు. నువ్వు వెళ్ళి నా ట్రెండ్ కి సరిపోయి ఒక స్త్రీని పట్టుకెళ్ళు. వెళ్ళు. అలాగే సార్. సౌండ్ పార్టీలో ఉన్నాడే వాయుముడు శీఘ్రం కారెక్కు. సౌండ్ పార్టీలే సాడిస్ట్ పార్టీ. ఏమడిగారా వాళ్ళు? బాంబులు అడిగారా లేదా కిలో హాలిడేక్స్ అడిగారా? లడ్డూలేగా ఇవ్వచ్చుగా. ఎక్కడెక్కడి నుంచి వచ్చారో పాపం. రే, ఎవడైనా ఊరు నుంచి వస్తే ఏం తెచ్చావని అడగరు, కానీ గుడికెళ్ళి వస్తే ప్రసాదం తెచ్చావని అడుగుతారు. నువ్వు వీళ్ళకి ఒక లడ్డు ఇచ్చావనుకో, దాన్ని 10 మంది పంచుకొని కళ్ళ కద్దుకొని తింటూ పరమాత్ముడిని దర్శించినట్టు సంతోషపడతారా? దేవుని సన్నిధి అదే మాకు పెన్నిది. అలాంటి దేవుడి గుడిని స్టాక్ మార్కెట్ చేసి లడ్డూని బ్లాక్ లో అమ్మకండి ప్లీజ్. చాలా రోజు తట్టుకోలేము. ఇదిగో తీసుకురా, వెళ్ళు. మీరు తీసుకెళ్ళండి అమ్మా. రండి, జరగండి అమ్మా. మీకేనమ్మా చెప్పేది. ఎక్కడి నుంచి వస్తున్నావు? రాజమండ్రి నుంచి అండి. రాజమండ్రి నుంచి దేవుడిని చూడాలని కళ్ళు తెరుచుకుని వచ్చావు. అవునండి. మళ్ళీ ఇక్కడ రాగానే దేవుడా 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 కళ్ళు మూసుకున్నావేంటయ్యా? నువ్వే వాడిని చూడనప్పుడు వాడిని ఎలా చూస్తాడు, ఎలా కరుణిస్తాడు? దర్శించుకుని వెళ్ళు. కరెక్టేనండి స్వామి. జరగండి. అయ్యా దేవుడు ఆగండి. అయ్యా దేవుడు ఏంటి లాగేస్తున్నావు? నాకు చాలా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయ్యా. నేను అటెండెన్స్ వేయించుకోవాలి, నా ప్రాబ్లమ్స్ చెప్పాలి, దాన్ని వాడు అర్థం చేసుకుని ఒక డిసిజన్ తీసుకోవాలి. ఇంతుంది. నేను ఇంకా హలో అనలేదు, అప్పుడే లైన్ కట్ చేస్తున్నావు. ఏమండి మీ ప్రాబ్లం ఏంటండి? ఆగండి ఆగండి ఆగండి. ఈయనకి 1 గంట కావాలి, కానీ సెకండ్స్ లాగేస్తున్నావు. నీకేంటయ్యా ఇక్కడే ఉంటావు? ఎక్కడెక్కడి నుంచో వస్తావు మేము. వైజాగ్ నుంచి వచ్చాను, 500 కిలోమీటర్స్. ఆగు, ముక్కుంటాను. సారీ ఫర్ ద బ్రేక్. దేవుడా దేవుడా ఎలాగైనా నా వాణి నాకు దొరికేలా చెయ్యి ప్లీజ్. ఆ పుణ్యాత్మరాలు దక్కకూడదు, వీడి గట్టి పరిస్థితుల్లోనూ దొరకకూడదు. స్వాగతం. ఏం మొక్కున్నావురా? సార్ ఏమనుకోలేదు సార్. బుద్ధుందిరా నీకు? ఏవోయ్, ఎలాగైనా అమ్మాయి నాకు దొరకాలని నేను ముక్కుంటే అతను నా మీద జాలిపడి అక్కడి నుంచి పాజిటివ్ రేస్ పంపిస్తున్నా. నువ్వు పక్క నుండి అది దొరకకూడదని ఇక్కడి నుంచి నెగిటివ్ రేస్ పంపిస్తున్నా. ఇవి రెండు క్లాష్ అయ్యి అవ్వాల్సిన పని ఆగిపోయింది. నీలాంటి వాళ్ళ వల్లే రా దేశం ముందు రావట్లేదు. ఎవడు ఎదగడు, పక్కోడిని ఎదగనివ్వడు. దేవుడా వాడిని పట్టించుకోకు, నా ప్రాబ్లం సాల్వ్ చేయి. థ్యాంక్స్.